అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీస్ వీవరల్డ్. ఇక్కడైతే నేను మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. మార్నింగ్ అయితే లేచి నీట్గా వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ అమ్మమ్మ అయితే పూజ కంప్లీట్ చేశారు. మార్నింగ్ 5కి 5:30 ఇలాగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మాది. తెల్లవారుజామునే మేము పూజ మొత్తం పూర్తి చేసుకుంటాము. తర్వాత మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా, పిల్లలకి టిఫిన్ పెట్టాలి, అలాగే లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి నాకు కాఫీ అయితే తాగాలనిపించిందని కాఫీ అయితే చేసుకున్నాను. దాంతో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఇదే నా బ్రేక్ఫాస్ట్. అలాగే కొంచెం పని ఉంది, బయటికి వెళ్తానని ముందుగానే బట్టలన్నీ నీట్గా ఉతికి ఆరబెట్టేసుకున్నాను. ఇంట్లో అయితే గ్రాసరీ అయిపోయింది. సో అందుకని గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చాము. నేనైతే ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంట్లో ఏమేమి ఉన్నాయి లేవు అని. అన్నీ చూస్తున్నా నాకు కావాల్సినవి అయితే నేను తీసుకున్నాను కొన్ని వస్తువులు. సో వాళ్ళు బాక్స్లో ప్యాక్ చేసి అయితే నీట్గా పెట్టి ఇచ్చారు. సో ఇంట్లోకి ఏమేమి తీసుకున్నానంటే కొన్ని పప్పులు అయితే లేవు, పప్పులు తీసుకున్నా. అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టడానికి లేవని స్నాక్స్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అలాగే బిస్కెట్స్, కాజు, పిస్తా, బాదం, కొన్ని నట్స్ అయితే తీసుకున్నాను. కొన్ని ఉప్మా చేసుకుంటాం కదా, రవ్వలు కూడా కొంచెం తీసుకున్నాను. అలాగే హోమ్ స్ప్రేస్ ఒక 2 తీసుకున్నాను. గ్రాసరీ అయితే నేను మంత్లీ 2 మంత్స్కి ఇలా తీసుకుంటాను. ఇంట్లో ఏమేమి అయిపోయేవి అని నాకు అనిపిస్తే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక లిస్ట్ మొత్తం ప్రిపేర్ అయ్యాక స్టోర్కి వెళ్ళి అయితే తెచ్చేసుకుంటాను ఏమేమి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అని. ఇక్కడ నుంచి స్టోర్కి అయితే ఒక 9 కిలోమీటర్స్ ఇలా పడుతుంది మేము వెళ్ళి రావటానికి మా ఊరు నుంచి. నాకేమేమి కావాలో అన్నీ తీసేసుకుంటాను. అలాగే వెజిటేబుల్స్ కూడా కొన్ని తీసుకున్నాను. వెజిటేబుల్స్ కూడా నాకు ఒక 2 వీక్స్కి ఇలా సరిపడి తీసుకుంటాను. అయిపోయాక మళ్ళీ వెళ్ళి తీసుకుంటాను. ఇక్కడైతే నేను టొమాటో, బీరకాయ, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, లెమన్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అప్పుడప్పుడు సలాడ్ చేసుకొని తింటుంటాము, సో కొన్ని కీరా కూడా తీసుకున్నాను. అలాగే ఇక్కడ స్వీట్ పొటాటో తీసుకున్నాను. మార్నింగ్ ఉడకబెట్టి ఇస్తే అయితే పిల్లలు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ పొటాటో అయితే. తర్వాత అయితే ఫ్రూట్ స్టోర్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. బాబుకి ఇష్టమైనవి తీసుకున్నాను. బాబు ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ అలాగే కివి అయితే తింటాడు, సో నేను అవే తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ నీట్గా సర్ది పెట్టుకొని లంచ్ అయితే చేశాను. లంచ్లోకి అయితే నేను కొంచెం గోంగూర పచ్చడి, అప్పడాలు, క్యాబేజీ ఫ్రై, అలాగే పప్పు పెట్టుకున్నాను. అవన్నీ నీట్గా సర్ది పెట్టుకునేటప్పటికి చాలా టైం అయింది. 2 or 2:30 ఇలా అయిపోయింది. తర్వాత కాసేపు పాప లేచిందని పాపతో అయితే పాపకి తినిపించేసి ఆడుకున్నాను పాపతో కాసేపు అలా. అలాగే తర్వాత అయితే ఇక్కడ 3:30, 4కి ఇలాగా ఇంట్లో వాళ్ళైతే టీ తాగుతారు, సో వాళ్ళ కోసమని టీ ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి టీ ఇచ్చాను లేదో ఇలా 4:30కి ఇలా బాబు అయితే వచ్చేసాడు స్కూల్ నుంచి, ఆడుకుంటున్నాడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే. తర్వాత అయితే
కొన్ని బాదం పప్పు అయితే నానబెట్టుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తింటారు, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తింటారని. తర్వాత అయితే నాకు నైట్కి చపాతీ అన్నం ఏం తినాలనిపించలేదని కొన్ని పెసళ్ళు, అలాగే కొమ్ము శనగలు, కొన్ని పల్లీలు అయితే నానబెట్టేసుకున్నాను. ఇవి ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడికించి కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. కీర, ఆనియన్, టొమాటో, అలాగే పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇదే నా నైట్ డిన్నర్. ఒక ఆమ్లెట్ కూడా పెట్టుకున్నాను. పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలు కూడా చక్కగా పడుకున్నారు. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో ఇంకా పెడుతూనే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కీప్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.